హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనం నిన్న ఇచ్చినటువంటి టాపిక్లో భాగంగా రైట్ టు ప్రైవసీ గురించి చూసాము. అది UPSC 2021 ఎగ్జామినేషన్లో దీని మీద ప్రశ్న అడిగాడండి. రైట్ టు ప్రైవసీ దేని కిందకు వస్తుంది, అది రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కిందకు వస్తుందని సుప్రీంకోర్టు చాలా డెసిషన్స్లో, చాలా జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు టాపిక్ మనం చూడబోయేది సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్. ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని చాలా రోజుల నుంచి భారత్ అంటే ఇండియా ఈ కాన్సెప్ట్ని తీసుకురావాలని అనుకుంటుంది, కానీ కుదరట్లేదు. సౌత్ ఏషియా ఎకనామిక్ యూనియన్ అంటే ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఆర్థికంగా దగ్గరికి తీసుకురావడం. అంటే మనకు సాధారణంగా ఎకనామిక్ యూనియన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఇట్లాంటివి మనం కొన్ని చూసాం. యూరోపియన్ యూనియన్లో ఏంటి, అన్ని దేశాలు ఆ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 29 దేశాలు ఎన్నో ఉంటాయి. ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని చాలా తక్కువ టారిఫ్స్ అంటే తక్కువ కస్టమ్స్ డ్యూటీస్తో వాళ్ళ మధ్య ఎగుమతులు దిగుమతులు చేసుకుంటారు. అలాగే వాళ్ళందరికీ కలిసి ఒక కామన్ కరెన్సీని కూడా పెట్టుకున్నారు వాళ్ళు, దాని పేరు యూరో. సో ఈ మాదిరిగా దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి దేశాలు దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల్ని ఒక చోటకు తీసుకురావాలని భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తాం. దానికి అడ్డంకిగా ఎప్పుడూ ఈ దిక్కుమాలిన పాకిస్తాన్ అడ్డుపడుతూనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో దీన్ని మనం ఈరోజు చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే సౌత్ ఏషియా ఎకనామిక్ యూనియన్ అనేది ఒక ఆస్పిరేషన్గానే మిగిలిపోయింది, ఎస్పెషల్లీ జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద రీజియన్. సౌత్ ఏషియా అంటే దక్షిణ ఆసియాలో మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే బేసికల్గా టెర్రరిజం. ఇది చాలా పెద్ద సమస్య. సో దీన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజం విపరీతంగా ఉంటుంది. పాకిస్తాన్ కూడా బయట దేశాలకు టెర్రరిజం ఉన్నట్టు ఏం చూపించదు, కలర్ ఇస్తుంది, కానీ టెర్రరిజాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నటువంటి దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద తెగబడ్డారు. సో ఈ టెర్రరిజం అనేటటువంటిది బేసికల్గానే పీస్ అండ్ ట్రాంక్విలిటీని చెడగొడుతూ ఉంటుంది. అంటే శాంతియుతమైనటువంటి పరిస్థితులు ఉండకుండా చేస్తుంది. ఇప్పుడు గన్నలు పెట్టి కాల్చుకుంటున్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఎవడు వ్యాపారం చేయడు కదండి. సో కాబట్టి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ అనేవి ఒకటి అడ్డొస్తున్నాయి. అలాగే ఎకనామిక్ కాంప్లెక్సిటీస్ అంటే ఈ దేశాలలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ అనేటటువంటి దాన్ని తీసుకురావడానికి మనకి అడ్డుగా నిలుస్తున్నాయి అన్నమాట. సో దీని నుంచి మనం కనుక లోపలికి వెళ్తే అసలు ఏంటి సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ అంటే, ఇది ఒక దూరదృష్టి, ఇది ఒక విజన్. ఏంటి, ఎవరిది విజను? సార్క్ కంట్రీస్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని 8 దేశాలు ఉంటాయి. ఏంటి ఆ 8 దేశాలు? ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. అంటే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి 8 దేశాలు. ఈ 8 దేశాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థల్ని మిగతా దేశాలతో కలపాలి అని అనుకునేటటువంటి ఒక టాపిక్కే ఈ సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్. అంటే మీరు ఇక్కడ చూడండి, పాకిస్తాన్ కూడా ఇట్లాంటిది ఒకటి పెట్టింది, ECO అని దాని పేరు. చాలా దేశాలను దగ్గర తీసుకొచ్చింది, టర్కీ ఇలాంటి దేశాలని. అదేం పని అవ్వలా. సో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ ఏంటంటే ఇంకో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే నేపాల్, భూటాన్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే బిమ్స్టెక్లో కొన్ని దేశాలు ఉన్నాయి. సార్క్, బిమ్స్టెక్, ఎకనామిక్ కోఆపరేషన్ యూనియన్ ఒకటి ఉంటుంది. అందులో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కలిపి దక్షిణ ఆసియా మొత్తాన్ని కలపాలి, దక్షిణ ఆసియా మొత్తంలో మనము వ్యాపారాన్ని చేయాలి. సో సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ అని భారతదేశం ఎప్పటి నుంచో అనుకుంటాం. దీని తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటంటే బేసికల్గా ఈ ప్రాంతాలలో మంచిగా వాణిజ్యం జరగాలి, ఈ ప్రాంతాల్లో ఒక దేశం మరొక దేశంతో పెట్టుబడులు పెట్టాలి, అలాగే మంచిగా కనెక్టివిటీ అంటే రోడ్లు, రైల్వేస్ ఇవన్నీ కూడా పెంచాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి కోఆపరేషన్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం ఇలాంటివి అనేటటువంటి ఉండాలి. సో స్లోగా చివరికి ఏమవ్వాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ అంటే సౌత్ ఏషియా మార్కెట్ మొత్తం ఒకటైపోవాలి. అంటే ఎలా అయితే యూరోపియన్ యూనియన్లో ఐరోపాలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఒక సింగిల్ మార్కెట్ని చేసి చాలా ఎక్కువ సంపదను సృష్టించారో, అలాగే సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కలిసి సంపద సృష్టించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది భారతదేశం అనుకున్నటువంటి ఒక విజన్. ఎప్పుడైనా కూడా చాలామంది అంటూ ఉంటారు, విజన్ ఎందుకు సార్ మనం పెడతాము, ఈ విజన్లు పనిచేస్తాయి లేదా? డెఫినెట్గా వన్ డస్ నాట్ హ్యావ్ ఎ విజన్, దే విల్ నెవర్ రీచ్ దేర్ టార్గెట్.
విజన్ అనేది ఎప్పుడు కూడా మనం ఈరోజు విజన్ పెడితే రేపొద్దున వచ్చేస్తుందని కాదు, మన విజన్ని వేరే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు భారతదేశం ఎలా అయినా సరే 2047లో కల్లా అభివృద్ధి చెందాలి అని అంటున్నారు మోడీ గారు. అప్పటి వరకు మోడీ గారు ఉంటారని గ్యారంటీ ఉందా? ఆయనకి ఇప్పుడు ఎంత 74 సంవత్సరాలు 73 సంవత్సరాలు ఉంటాయి. ఇంకొక 24 వేసుకున్న 97. మనిషి ఆయుర్దాయం ప్రకారం 90 దాటిన తర్వాత 80 దాటిన తర్వాత మొత్తం అంతా కూడా లక్కీయే. బట్ సరే, వాళ్ళంతా చాలా బలంగా ఉన్నారు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు లాగా 92 క్రాస్ చేసి 97, 98కి వెళ్తారని అనుకుందాం. చూస్తారా మోడీ గారు 2047ని? అనుమానమే. కానీ విజన్ అని ఎందుకు చెప్తున్నారు ఆయన? భారతదేశం ఆ సమయానికి 100 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుంటుంది కాబట్టి అప్పటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనేటటువంటి ఒక ఐడియాలజీ. ఈ ఐడియాలజీని మనం అందరం తీసుకోవాల్సిన అవసరం లేదు, కనీసం గౌరవించాలి. సో విజన్ అంటే మనం బ్రతుకున్నప్పుడే జరిగేది విజన్ కాదు, రానున్నటువంటి ఫ్యూచర్ భవిష్యత్తులో జరిగేటటువంటి విషయాలన్నమాట. సో దానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు మార్గాలు వేసుకోవాలి. సో ఈ రకంగానే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉంది, సౌత్ ఏషియా సాఫ్టా అని. సో ఈ అగ్రిమెంట్ ఆధారంగానే చేసింది. దీనివల్ల స్వేచ్ఛా వాణిజ్యం అనేటటువంటిది పెరగాలి. అసలు ప్రపంచంలో లాభదాయకమైనటువంటి వ్యాపారం ఏదైనా ఉందంటే ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ అంటే ఇందులో చేసే ట్రేడింగ్ కాదు, ఫ్రీ వాణిజ్యం అన్నమాట. సో అది మీరు ఆన్లైన్లో చేసినా కూడా డెఫినెట్గా మీరు బాగా చేస్తే డబ్బులు కూడా వస్తాయి. ఆప్షన్స్ వీటిలో అది కూడా తెలిసి పెట్టాలి, డబ్బులు తెలియకుండా కాకుండా. సో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం అనేటటువంటి చాలా గొప్పది. సో ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటంటే స్వేచ్ఛా వాణిజ్యం అనేటటువంటిది పెరగాలి. సో దీనికి ఏముండాలి? రీజనల్ మార్కెట్ ఇంటిగ్రేషన్, అంటే ఒక దేశము మరొక దేశంతో ఉన్నటువంటి మార్కెట్లు కలవాలి. క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ, అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి బార్డర్ దాటం ఈజీ ఉండాలి. ఇప్పుడు భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడం ఈజీయే. ఏ ప్రాబ్లము, టెర్రరిజం ఇవన్నీ లేకపోతే ఈ ఊరికినే ఇలా వెళ్ళి అలా రావచ్చు. కానీ అలా లేదు కదా. సో క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ పెరగాలి. అలాగే ఒకరితో ఒకరు ఎనర్జీ కోఆపరేషన్, విద్యుత్ ఒకరి దగ్గర ఎక్కువ ఉంటే మరొకరికి అది ఇవ్వాలంటే ఎట్లా? ఈ లైన్స్ ఉండాలి కదా, ఎలక్ట్రిక్ లైన్స్ ఉండాలి కదా. సో ఈ ఎనర్జీ కోఆపరేషన్ ఉండాలి. అలాగే ప్రైవేట్ సెక్టర్ లిబరలైజేషన్ అంటే ఏంటి? ప్రైవేట్ రంగం ఏదైతే ఉందో ఒక దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగం మరొక దేశంలో పెట్టుబడులు పెడితే ఆహ్వానించాలి. సో ఇవన్నీ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పేర్కొన్నారు, సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్కి సంబంధించి. సో దాన్ని ఈ విధంగా మనం చూడొచ్చు. అలాగే ట్రేడ్ అమాంగ్ సార్క్ మెంబర్స్, మీరు కనుక చూస్తే సార్క్ దేశాల మధ్య ఏ విధమైనటువంటి ట్రేడ్ ఉంది అని చూస్తే ఇంట్రా రీజనల్ ట్రేడ్ షేర్ అంటే లెస్ దెన్ 5% ఆఫ్ ద ఫార్మల్ ట్రేడ్ అమాంగ్ సార్క్ నేషన్స్. అంటే సార్క్ దేశాలు అన్నిటి మధ్య కనుక మీరు జరిగేటటువంటి వాణిజ్యం చూస్తే సార్క్ దేశాల మధ్య విడివిడిగా జరిగేటటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో అందులో 5% కూడా లేదు. అంటే అసలు సార్క్ ఎందుకు పనికి రావట్లేదు. సార్క్ అని యూనియన్ పెట్టాం కానీ ఇదేం పెద్దగా వర్క్ అవ్వట్లేదు. అలాగే ఇండియా ఇందులో 73% ఆఫ్ ఇంట్రా రీజనల్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, కానీ 13% ఇంపోర్ట్స్ మాత్రమే చేస్తుంది. అంటే ఈ దేశాలకు విపరీతమైన ఎగుమతులు చేస్తుంది కానీ దిగుమతులు చేసుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? వేరే దేశాలు భారత్ మాకు అమ్ముతోందే తప్ప మా వస్తువులను భారత్ కొనుక్కోవట్లేదు అనేటటువంటి ప్రాబ్లంలో పడతారు. దాన్నే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అని కూడా అంటారు. అంటే ఎగుమతులు బాగా ఎక్కువగా ఉన్నాయి, దిగుమతులు తక్కువగా ఉన్నాయి. అలాగే స్మాలర్ మెంబర్ రిలయన్స్, ఇప్పుడు భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ వీళ్ళందా కూడా ఇంట్రా రీజనల్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే ఈ మధ్య దేశాలు సార్క్లో ఉన్నటువంటి 8 దేశాల మధ్య జరిగేటటువంటి వాణిజ్యం మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి భూటాన్ కేవలం సార్క్ దేశాలకే 82% ఎగుమతులు చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ 67% ఎగుమతులు చేస్తుంది, నేపాల్ 71% ఎగుమతులు చేస్తుంది. ఇప్పుడు ఈ రీజియన్ ఇంకా పెరిగిందనుకోండి సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్తో, వీళ్ళు ఇంకా ఎక్కువగా వ్యాపారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మార్కెట్ల అనుసంధానం ఎప్పుడూ మంచిదే. ఫ్లిప్కార్ట్ ఒక రకంగా ఆన్లైన్ మార్కెట్ను అనుసంధానం చేసింది, అందుకని డబ్బులు వచ్చాయి. అమెజాన్ సేమ్ కాన్సెప్ట్. అలాగే ఇక్కడ కూడా ఫిజికల్గా కూడా మార్కెట్లో అనుసంధానం అనేటటువంటి జరగాలి. అలాగే దాంతోపాటు ట్రేడ్ బ్యారియర్స్, ఇప్పుడు నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉంటాయి. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటంటే సుంకేతర అడ్డంకులు, విచ్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము భూటాన్ నుంచి ఏదో ఒక రైస్ని తెచ్చుకుంటున్నాం అనుకోండి, 200 మిలియన్ టన్నులు మాత్రమే తెచ్చుకోవాలని ఉంటుంది. అంటే క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ పెడతారు, దాన్ని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. లేదా కస్టమ్స్ వాళ్ళు ఏవో ఈ పేపర్లు ఫిల్ చేయలేదు, ఆ పేపర్లు ఫిల్ చేయలేదు, ఇలాంటివి ఏవో పెడతారు. వీటిలన్నింటినీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని అంటారు. సో అలాగే సేఫ్ గార్డ్ మెజర్స్ ఉంటాయి. ఈ సేఫ్ గార్డ్ మెజర్స్ అంటే ఆ దేశం నుంచి ఇంకో పలానా వస్తువు ఉంటే బాగా చెక్ చేయాలి, లేదా ఆ వస్తువులు అసలు తెచ్చుకోకూడదు. సో ఇట్లాంటి వాణిజ్యానికి పెట్టే అడ్డంకులు ఏవైతే ఉంటాయో ఆ అడ్డంకుల కారణంగా మనకి ఈ యొక్క రీజనల్ ట్రేడ్ అనేటటువంటి తగ్గుతుంది. సో దాన్ని కొంచెం లిబరలైజ్ చేయాలి మనం, అంటే దాన్ని కొంచెం చూసి చూడనట్టుగా ఉదారవాదంతో వెళ్ళిపోవాలన్నమాట.
సో అలాగే సార్క్ ఏషియన్ ఎకనామిక్స్తో చూస్తే ట్రేడ్ లిబరలైజేషన్లో సార్క్ సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేదాన్ని ఉదాహరణ చేసింది. ఇది సార్క్ దేశాల మధ్య చేశారు, సాఫ్టా అనేది. ఇది ఏం చెప్తుందంటే సార్క్లో ఉన్నటువంటి 8 దేశాలు వాళ్ళ మధ్య ఈ యొక్క వాణిజ్యాన్ని పెంపొందించేందుకు తక్కువగా సుంకాలను విధించాలి, అంటే తక్కువగా పన్నులను వేయాలి. తక్కువగా పన్నులు అంటే టారిఫ్స్, ఈ పన్నుల్ని చాలా తక్కువగా వేయాలి. అలాగే పాలసీ హార్మనైజేషన్, ఈ మెంబర్ స్టేట్స్ అంటే 8 దేశాలు ఉన్నాయి కదా, వాణిజ్యము అలాగే ఆర్థిక విధానాలకి సంబంధించి ఈ దేశాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి మాటతో ఆ ఒకే రకమైనటువంటి విధానాలను చేస్తూ ఉండాలి. సో ఇలాంటివి ఎప్పుడైతే చేస్తామో మనం ఏమవుతుంది, అన్ని దేశాలు ఒకటే టైప్ ఆఫ్ పాలసీని ఫాలో అవుతాయి. రేపొద్దున ఈ అన్ని దేశాలలో మార్కెట్లను కలపడానికి అది ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా సార్క్ యొక్క పాత్రను కూడా మనం అంచనా వేయచ్చు, లేదా సార్క్ యొక్క పాత్రను కూడా ఏషియన్ ఎకనామిక్ యూనియన్లో మనం చాలా గట్టిగా చెప్పచ్చు. సో సార్క్ దేశాలు బాగా కలిస్తే, మిగతా దేశాలని కలుపుకుంటే ఖచ్చితంగా సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ అనేది పాసిబుల్ అవుతుందని ఇండియా చెప్తుంది. కానీ మిగతా దేశాలు కలిసి రావాలి. సో ఇందులోనే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అని ఇంకోటి ఉంది, బిమ్స్టెక్. అందులో పాకిస్తాన్ ఉండదు. ఈ బిమ్స్టెక్ అనేటటువంటి దాంట్లో కొన్ని ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కొన్ని ఉంటాయి, ఇండోనేషియా, మలేషియా, ఇట్లాంటి దేశాలు. ఇలాంటి దేశాలను బిమ్స్టెక్లో మనము కలపడం ద్వారా ఇప్పుడు ఈ బిమ్స్టెక్ అనేటటువంటిది సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్లో కూడా ఒక పార్ట్ అవుతుంది కదా. ఇందా చూపించాను కదా మీకు, ఇలా 3 వేసి ఈసీఓ, సార్క్, బిమ్స్టెక్లో ఉన్న కొన్ని దేశాలు. ఇప్పుడు ఏమవుతుంది, సార్క్లో ఉన్నటువంటి దేశాలు ఈ బిమ్స్టెక్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలతో కూడా వాణిజ్యం చేయొచ్చు. అంటే మనం వాణిజ్యము సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ పెట్టుకుంటే ఒక దేశం కనీసం ఒక 10-15 దేశాలతో వాణిజ్యం చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా ట్రేడ్ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే కనెక్టివిటీ కూడా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా కట్టాలి, మనం ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ వేయాలి. అలాగే మనం ఏదో కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్టు ఇట్లాంటివి చేసాం కదా, బ్యాంకాక్ వరకు రోడ్లు వేయడాలు. సో ఇట్లాంటివన్నీ కట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ పెరిగి ఎక్కువ వాణిజ్యం జరుగుతుంది, ఎక్కువ వ్యాపారం జరుగుతుంది, అందరికీ ఎక్కువ డబ్బులు వస్తాయి. సో అలాగే ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి కూడా ఉండాలి, అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యం. అందులో విద్యుత్తు, టూరిజము, టెక్నాలజీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఒక దేశం నుంచి మరొక దేశానికి వాణిజ్యం అనేటటువంటిది విపరీతంగా పెరగడం వల్ల ఈ దేశాలు ఆర్థికంగా బలపడతాయి. ఆర్థికంగా బలపడితే మిగతా రకాలుగా కూడా బలపడవచ్చు. సో ఇది మనం రోల్ ఆఫ్ బిమ్స్టెక్ చెప్పచ్చు. దీనికి సంబంధించి భారతదేశం ఏం చేస్తోంది ఇప్పుడు, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే మన పక్కనున్న దేశాలకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంది. అదే మనకి సార్క్ నేషన్స్తో బైలేటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవడం, అలాగే మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవడం సార్క్ను ఉపయోగించి. అలాగే ఇండో శ్రీలంక కోఆపరేషన్ అంటే భారత్ శ్రీలంక వాళ్ళ యొక్క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని బాగా తీసుకొచ్చారు. అలాగే ట్రిన్కోమలై అనే ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎనర్జీ హబ్గా మారుస్తున్నారు. భారత్ ఎక్కువగా డబ్బులు పెడుతుంది. అలాగే ఎనర్జీ కనెక్టివిటీ, ఇప్పుడు బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ ఎనర్జీ గ్రిడ్ అనేది ఒకటి తయారు చేస్తున్నారు. అంటే ఏంటి, భూటాన్లో ఎక్కువగా విద్యుత్ సప్లై అయిందనుకోండి, అది ఇండియాకి పంపించవచ్చు. ఇండియాలో ఏదైనా ఎక్కువ విద్యుత్ సప్లై ఉంటే నేపాల్కి పంపించవచ్చు. బంగ్లాదేశ్లో ఎక్కువగా ఉంటే అది నేపాల్కి పంపించవచ్చు. ఇలా గ్రిడ్ సప్లై అంటే ఎలక్ట్రిక్ లైన్స్ వేస్తున్నారు, BBIN ప్రాజెక్ట్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్, కలాదాన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు, ఇందులో రోడ్డు అలాగే ఈ నావిగేషన్ ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీ, ఇవన్నీ ఎందుకు, ట్రేడ్ పెంచడానికి, వాణిజ్యం అనేటటువంటి దాన్ని పెంచడానికి. అలాగే మయన్మార్, బంగ్లాదేశ్తో కూడా మనం రోడ్ డెవలప్మెంట్స్ చేస్తున్నాం. అలాగే డిజిటల్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ని మన పక్కన ఉన్నటువంటి దేశాల్లో అమలు చేస్తున్నాం మనం కూడా. అంటే మనం ఎలా అయితే అమలు చేసామో ఈ రకమైన QR కోడ్ ఇవన్నీ కూడా పక్క దేశాలకు కూడా చెప్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, భారతదేశం మీద వాళ్ళు టెక్నాలజీ కోసం రిలై అవుతారు. ఓహో, భారత్ వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనతో ఈ సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్లో కలిసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి టాపిక్స్ చదవడం చాలా బోరింగ్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇలాంటి వాటి మీదే ఎక్కువగా క్వశ్చన్లు ఇస్తున్నాడండి ఎగ్జామ్లో, ఎస్పెషల్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో. మనం ఇలాంటివి చాలా ఇగ్నోర్ చేస్తాము, కానీ వాడు దీని మీదే క్వశ్చన్లు ఇస్తున్నాడు. సో ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అంశాలు. అయితే దీనికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పొలిటికల్ టెన్షన్స్. ఇండియా పాకిస్తాన్కి పడదు, ఇండియాకి నేపాల్కి పడదు, ఇప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి పడదు, మధ్యలో చైనా వాడు వస్తుంటాడు, 1 Belt 1 Road ఇనిషియేటివ్. సో ఇలాంటి రాజకీయపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్, అంటే ఇండియా ఎప్పుడు కూడా ఈ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ
ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఈ దేశాల నుంచి ఇంపోర్ట్స్ మాత్రం పెద్దగా చేసుకోవట్లేదు. కాబట్టి ఈ దేశాలు ఏం ఫీల్ అవుతున్నాయంటే భారత్ తన ప్రొడక్ట్స్ని మన దేశాల్లో అమ్ముకోవడానికి ఇష్టపడుతుంది, కానీ మన ప్రొడక్ట్స్ని భారతదేశం కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు అనే ఒక టాపిక్, అనే ఒక మైండ్ సెట్ వాళ్ళకు డెవలప్ అయింది. సో ఇది కూడా అంతా కరెక్ట్ కాదనమాట. అలాగే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే చాలా రకాల విధానాలు కానీ, సో ట్రేడ్ రెగ్యులేషన్స్ అంటే అన్ని దేశాల్లోనే ఒకేలా ట్రేడ్ రెగ్యులేషన్స్ ఉండవు. వీటి కారణంగా ఏమవుతుంది, ఒక దేశం మరొక దేశానికి వెళ్ళేటటువంటి గూడ్స్ని, ఒక దేశం నుంచి మన దగ్గరకు వచ్చేటటువంటి గూడ్స్ని మనం ఆపేస్తున్నాం నాన్ టారిఫ్ బ్యారియర్స్లో. సో కాబట్టి స్వేచ్ఛా వాణిజ్యం జరగట్లేదు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, కొన్ని దేశాల్లో ట్రాన్స్పోర్ట్ బాగుంది, కొన్ని దేశాల్లో లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చండాలంగా ఉంది, ఎస్పెషల్లీ బోర్డర్లో. అలాగే ఎకనామిక్ డిస్పారిటీ, కొన్ని ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని దేశాల్లో ఉన్నవి వేరే దేశాల తాలూకా పాలసీస్తో కలపడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. అందుకే యూనిఫామ్ పాలసీస్ని తీసుకురావాలి ఎప్పుడు ఇలాంటివి చేయాలంటే. సో ఇలా ఎకనామిక్ డిస్పారిటీ అంటే ఒక దేశం బాగా సంపన్నంగా ఉండడం, ఓ దేశం మరీ దిక్కుమాల దేశంగా ఉండడం వల్ల. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ చాలా ఇబ్బందులు ఉంది, భారతదేశం చాలా పెరుగుతుంది, $4 ట్రిలియన్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఈ కారణంగా కూడా మనకి ఈ యొక్క సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ అనేటటువంటిది అవ్వట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు, ఛాలెంజెస్ ఫర్ సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్, ఇలాంటి ప్రశ్నలు. సో ఇది చూడండి, సారీ ఇక్కడ 1 2 3 4 పెట్టలేదు. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ని కనుక మనం తీసుకుంటే సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ పాసిబుల్ అవుతుంది? సో దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి దయచేసి. అలాగే భారత్లో పెరుగుతున్న ఉగ్రవాద దాడులు మరియు సభ్యత దేశాల అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం వల్ల సార్క్ భవిష్యత్తుకు అనుకూలం కాదు, తగిన ఉదాహరణలతో వివరించండి. యూపీఎస్సీలో 2016లో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ని రాయండి. సో ఇది ఈరోజు సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్. కొంచెం ఎకనామీలో జనరల్గా ఇలాంటి టాపిక్స్ చదవరు, బట్ నేను చెప్పాను మీకు ఎంటర్టైన్మెంట్ టాపిక్స్ కూడా చెప్పచ్చు. అల్లు అర్జున్ బెయిల్ వివాదం అని చెప్పి మంచి థంబ్నెయిల్ పెడితే వ్యూస్ వస్తాయి, కానీ దానివల్ల మీలాంటి అభ్యర్థులకి ఏ ఉపయోగం ఉండదు. సో కాబట్టి నేను ఎగ్జామినేషన్కి పనికొచ్చే టాపిక్లో చేస్తాను, అది ఇద్దరు చూసినా కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరొక కొత్త టాపిక్తో మనం మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం.